సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. అదేంటి నానమ్మా, బాబాయ్ కనిపించట్లేదని ఎందుకంటే నాకెందుకంటారేంటి? చెప్పండి నానమ్మా. చెప్పే వరకు నేను అన్నం తిన్ను. బాబాయ్, బాబాయ్, బాబాయ్ జైలుకి వెళ్ళాడమ్మా. బాబాయ్ జైలుకి వెళ్తాం ఏంటమ్మా? అవునమ్మా, ఒక వ్యక్తి బాబాయ్ తప్పు చేశాడని జైలుకు పంపించాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? మీరే తప్పులు సర్దిద్దే మేయర్ కదా. మీరు బాబాయ్ చాలా మంచివారు కదా నానమ్మా. అలాంటిది బాబాయ్ తప్పెందుకు చేస్తారు? మీ గురించి ఆయనకు తెలీదా? ఒకసారి మీరు చెప్పకపోయారా? చెప్తే వినిపించుకునే పరిస్థితిలో ఆ వ్యక్తి లేడమ్మా. అతను చాలా మొండివాడు. చెప్తున్నా వినిపించుకోకుండా తొందరపడి బాబాయిని జైలుకు పంపించాడు. దానివల్లే మాకీ టెన్షన్ అంతా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు? మీరు చెప్పినా వినకపోవడం ఏంటి నానమ్మా? ఒకసారి మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడానమ్మా, కానీ అతను చాలా ఆవేశపరుడు. మరి బాబాయ్ జైలుకెళ్ళిన విషయం నాకెందుకు చెప్పలేదు నానమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు కదమ్మా. నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. బాబాయ్ పాపం జైలుకెళ్ళారని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉన్నానమ్మా. ఏడుపుస్తుంది. ఏడోకమ్మా, అన్నం తిను. నిన్ను చూస్తుంటే బాబాయ్ జైలుకెళ్ళినప్పటి నుంచి ఏం తినలేదనిపిస్తుంది. ముందు నువ్వు తిన్నానమ్మా. నేను తర్వాత తింటానమ్మా, ముందు నువ్వు తిను. నేను ఒప్పుకున్నానమ్మా, నువ్వు తినాల్సిందే. అది కాదమ్మా, ముందు నువ్వు తిను. తింటావా తినవా? బాబాయ్ ఏ తప్పు చేయలేదు నానమ్మా. నువ్వు బాధపడకుండా అన్నం తిను. బాబాయ్ని జైలుకి పంపించిన వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకెళ్ళను నానమ్మా. నేను ఆయనతో చాలా గట్టిగా మాట్లాడతాను. కల్మషం లేని నీ పసి మనసు ఎంత బాగా ఆలోచిస్తుందమ్మా. నీకీ పరిస్థితి రావడానికి కారణం బాబాయ్ అని నీకు తెలీదు. నువ్వు మాత్రం మీ నాన్నతోనే మాట్లాడుతాను అంటున్నావు. బాబాయ్ని బయటకు తీసుకుని రావాలంటున్నా. ఇక నాకు చాలమ్మా, నువ్వు తిను.
కొంచెం తిన్నానమ్మా. వద్దమ్మా, నువ్వు తిను. నీళ్ళు తాగమ్మా. టాబ్లెట్ వేసుకోమ్మా. ఏమీ ఆలోచించకుండా పడుకోమ్మా. నానమ్మా, టెన్షన్ పడక నానమ్మా. బాబాయ్ త్వరలోనే ఇంటికి వచ్చేస్తారు. పడుకో. బాబాయ్ జైలుకి వెళ్ళాడమ్మా. దానివల్లే మాకే టెన్షన్ అంతా. 2 రోజులు బాబాయ్ కనిపించకపోతేనే నానమ్మ తిండి మానేసి ఇంత బాధపడుతుంది. మరి నేను అమ్మ నాన్నలకి దూరమై చాలా రోజులైంది. వాళ్ళెంత బాధపడుతున్నారు. నాన్న అసలు తింటున్నాడో లేదు. అమ్మ ఎంతలా బాధపడుతుందో. అన్న ఎలా ఉన్నాడు. జై శ్రీరామ్. స్వామి, మీరా? నేను పిలవకుండానే వచ్చారేంటి? నీ కన్నీళ్లు నా మనసును తాకాయి తల్లి, అందుకే ఇలా వచ్చాను. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఏం కష్టం కలిగింది? నాకు అమ్మా నాన్నలు చూడాలనుంది స్వామి. వాళ్ళు నా కోసం ఎంత బాధపడుతున్నారో ఏమో. నేను దూరమై ఎన్ని రోజులైంది. ఒక్కసారి నీ వల్ల నాన్ననైతే చూశాను, కానీ అమ్మని అన్నయ్యని చూడలేదు స్వామి. వాళ్ళను ఒక్కసారి చూడాలనుంది స్వామి. ఇప్పుడు ఎందుకమ్మా? కొన్ని రోజులు ఓపిక పట్టు. నువ్వు వెళ్ళి వాళ్లతో సంతోషంగా ఉండొచ్చు. లేదు స్వామి, అమ్మని చూసి ఇప్పటికీ చాలా రోజులైంది. అమ్మని చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. అన్నయ్య తోడు లేకుండా ఇలా ఎప్పుడు గడపలేదు స్వామి. ప్లీజ్ స్వామి, నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి స్వామి. అమ్మ లేనిదే ఈ సృష్టి లేదు తల్లి. అలాంటి అమ్మని చూడాలని తప్పించిపోతున్నావు. కాదనలేను, తీసుకుని వెళ్తాను. కానీ తిరిగి నాతో వచ్చి నేను చెప్పే సమయం వరకు మళ్ళీ ఇంట్లో ఉంటాను అంటేనే నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను. మళ్ళీ ఇదేంటి స్వామి? నా వల్ల నాన్న సంతోషంగా ఉంటాడని నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇలా ఇన్ని రోజులు ఉండాలి స్వామి? తప్పదమ్మా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండక తప్పదు. తిరిగి నాతో వస్తానన్న నియమానికి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను తీసుకుని వెళ్తాను. సరే స్వామి, తీసుకెళ్ళండి. అలా అన్నావు, బాగుంది. జై శ్రీరామ్. జై, భోంచేయరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏంట్రా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తిను. నాకొద్దమ్మా. ఏంటి నాన్న,
నేను కోప్పడ్డానని ఫీల్ అయ్యావా? నిన్ను తిట్టాలని నా ఉద్దేశం కాదురా. నిన్నలా పోలీస్ స్టేషన్లో చూసేసరికి తట్టుకోలేకపోయాన్రా. సరేలే, ఇంకెప్పుడు కోప్పడనులే. తిను. నాకొద్దమ్మా, నేను తినను. అయితే నేను కూడా ఏమి తిన్ను. సర్లే, తింటానులే. తిను. అమ్మా, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. నేను అనుని వెతకడానికి ఆ ఇంటికి వెళ్ళాను. ఆ పిఏని నేను కావాలని తల మీద కొట్టలేదమ్మా. అనుకోకుండా కోపంలో రాయి విసిరాను. ఆ ఉమాదేవి పోలీసులకు అప్పగిస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. సారీ అమ్మా. జై శ్రీరామ్. స్వామి, అమ్మ స్వామి, అన్నయ్య స్వామి, ఒక్కసారి వాళ్ళతో నేను మాట్లాడతాను స్వామి. నన్ను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టు స్వామి. ఏంటి తల్లి ఇది? నీకు ముందే చెప్పాను కదా, చూపిస్తాను తప్ప మాట్లాడటం కుదరదు అని. అలా ఎలా స్వామి? అసలే అమ్మ అన్నయ్యని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. మాట్లాడకుండా ఎలా ఉండగలను స్వామి? ప్లీజ్ స్వామి, ఈ ఒక్కసారి స్వామి. తల్లి, ఎన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొన్ని రోజులు వచ్చుకో, అంతా మంచే జరుగుతుంది. అయితే అమ్మతో మాట్లాడటం ఇప్పుడు కుదరదా స్వామి? కుదరదమ్మా, పరిస్థితిని అర్థం చేసుకో. ఏంటి తల్లి? అమ్మ చేత్తో అన్నం తిని చాలా రోజులైంది స్వామి. నాకు కూడా అమ్మ చేతి గోరుముద్దలు తినాలనిపిస్తుంది. అంతే కదా, దానికేం భాగ్యం, అలాగే తిందు గాని. అంటే అంటే గోరుముద్దలు తింటూ నేను అమ్మతో మాట్లాడొచ్చు కదా? ఆహా, మాట్లాడడం మాత్రం కుదరదు తల్లి. కేవలం అమ్మ చేతి ముద్దలు తినే అవకాశం మాత్రమే ఉంది. ఆట పట్టించుకోండి స్వామి. అమ్మకి నేను కనిపించకుండా అన్నం ఎలా తినగలను? నేనున్నాను కదా తల్లి, నువ్వు మీ అమ్మ చేతి గోరుముద్దలు తినేలా నేను ఏర్పాటు చేస్తానుగా. జై శ్రీరామ్. ఆహా, ఏమి ఈ భాగ్యము! మానవ జన్మ ఎంత అదృష్టము! అమృత కన్నను మధురమైన అమ్మ చేతి గోరుముద్దలు తినే అదృష్టం మానవులదే కదా. జై
జై శ్రీరామ్. ఆను. జై శ్రీరామ్. స్వామి, స్వామి ఎవర్రా? అమ్మా, అది అది ఎవరు లేరమ్మా. బాలక, నేను ఇక్కడే ఉన్నానని మీ అమ్మగారికి చెప్పకు. అలాగే స్వామి. ఎందుక కంగారు, వద్దులే బంగారు. ఎవరితో మాట్లాడుతున్నావురా? అబ్బే ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. ఇక్కడే ఉన్నాయి కదరా, తాగు. దీంట్లో ఇందాకేదో పడిందమ్మా, మళ్ళీ తీసుకురా. బాగానే ఉన్నాయి కదరా. సర్లే, తెస్తానుండు. ఏంటి స్వామి ఇలా వచ్చారు? అదే బాలక, ఇందాక మీ అమ్మ వచ్చిందని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా. తర్వాత మీ అమ్మ నిన్నేమైనా కోప్పడుతుందేమోనని తెలుసుకుందామని వచ్చాను. అమ్మ కోపం వచ్చింది స్వామి, తిట్టింది కూడా, ఒట్టు కూడా వేయించుకుంది. నేనే అను కోసం ఒట్టు వేయనని చెప్పాను. అను బ్రతికి ఉందంటే అమ్మ నమ్మదేంటి స్వామి? అమ్మకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. రేయ్, ఇందాకటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరూ లేరమ్మా. సర్లే, వాటర్ తాగు. స్వామి, అమ్మ చీటి గోరుముద్ద. బాలక, నీకు నీ తల్లి ఇలా తినిపిస్తుంటే అమ్మ చేతి గోరుముద్దలు నాకు తినాలనుంది. నేను కూడా తింటాను బాలక. అలాగే స్వామి. ఒరే జై, ఏమైందిరా నీకు? ఏదో మాట్లాడతావు, అడిగితే ఏం లేదంటావు. ఏమీ లేదమ్మా, నువ్వు అన్నం పెట్టు. అమ్మా, చేతిలో పెట్టమ్మా. అదేంట్రా, ఇప్పటి వరకు నేనే తినిపించాను కదా. అబ్బా, చేతిలో పెట్టమ్మా. ఏంటోరా, ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నా. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా. నడిచేటి కోవెలా దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. తొందరగా పెట్టమ్మా. ఇప్పుడే కదరా పెట్టాను, అప్పుడే తినేసావా? తిన్నాను కాబట్టి అడుగుతున్నాను, పెట్టమ్మా. పిల్లల సుఖమే మెడహారాలు. పగలైన రాత్రిన జాగారాలు. పిల్లల సుఖమే మెడహారాలు. దీపముల కాలి
పంచే